ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, సర్వత్ర పంచభూతాని షష్టం కించిన్న విద్యతే. పాతాళలోకమునందు కానీ భూలోకమునందు కానీ మరి ఏ స్వర్గలోకమునందు అయినప్పటికీ పంచభూతములు తప్ప ఇంకా ఆరో భూతం అనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించదు. కనుక దేనిని ఆశించినప్పటికీ, దీనిని విసర్జించినప్పటికీ, దీనితో సంయోగం కలిగినప్పటికీ, దీనితో వియోగం సంభవించినప్పటికీ పంచభూతముల యొక్క పరిణామము తప్ప అన్యము కాదు. सर्वत्र पंचभूतानि षष्टम किंचिन्न विद्यते. पाताल लोक में, भूलोक में या चाहे स्वर्ग लोक में 5 भूतों के अतिरिक्त छठा भूत कहीं भी नहीं दिखाई पड़ता है. अतः जिसकी भी अपेक्षा करें, जिसका भी त्याग करें, चाहे जिससे भी संबंध स्थापित करें या जिससे भी वियोग घटित हो, सब कुछ पंचभूतों के परिणाम के अतिरिक्त अन्य कुछ भी नहीं है. ఈ పంచభూతములు నశ్వరమైనటువంటివి, నిరంతరము మార్పు చెందేటువంటివి. నేడు వికసించినటువంటి పుష్పము రేపటికి వాడిపోతుంది. రేపు వాడిపోయిన పుష్పము మరునాడు కుళ్ళిపోతుంది. నేడు వండిన అన్నము రేపటికి పాసిపోతుంది. పాసిపోయిన అన్నం పక్వానికి రాదు. తదుపరి అది ఏ విషముగా మారిపోతుంది. నేడు అందచందముగా ఉండినటువంటి ఆకారము కొన్ని వర్షములకు వికారముగా మారిపోతుంది. ये पंचभूत नश्वर हैं, निरंतर परिवर्तित होने वाले ही हैं. आज खिला फूल कल मुरझा जाएगा, कल तक मुरझाया फूल अगले दिन तक सड़ जाएगा. आज पकाया भात कल तक बासी पड़ जाएगा, बासी पड़ा भात खाने लायक नहीं होगा, अगले दिन तक वह जहर हो जाएगा. आज जो रूप अत्यंत सुंदर है वह कुछ वर्षों के बाद विकृत हो जाएगा. నేడు చంద్రుని యందున్నటువంటి అణువు రేపు భూలోకానికి దిగవచ్చు. నేడు భూమిపై ఉన్నటువంటి అణువు రేపటి దినం చంద్రమండలాన్ని చేరవచ్చు. ప్రతి 7 సంవత్సరంలో కూడాను దేహమునందున్నటువంటి యొక్క అణువులన్నీ కూడాను పూర్తిగా మారిపోతాయి. ఇట్టి అణువుతో కూడినటువంటి యొక్క ఇంద్రియములను స్థిరముగా భావించి అవి సత్యములని విశ్వసించి వాటి వెంట వెంటాడటం ఇది సరి అయినటువంటి యొక్క కర్తవ్యం కాదు. आज चंद्रमा में जो अणु है
वह कल तक धरती पर आ सकता है। आज धरती पर जो अणु है वह कल तक चंद्रमा पर पहुंच सकता है। 7 वर्षों के बीतते बीतते शरीर के सारे कण पूरी तरह बदल जाते हैं। ऐसे अणुओं से युक्त इंद्रियों को स्थिर मानकर, उन्हें ही सत्य मानकर उनका पीछा करना सही कर्तव्य नहीं है। ఇవి కేవలము బాహ్య సంబంధమైనటువంటి విషయములు మాత్రమే వెంటాడుతూ ఉంటాయి. వీటిని 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడాను నిరూపించింది భగవద్గీత. ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడాను నిరూపించాడు బాలరాజు. వీటిని మనం సులభంగా అర్థం చేసుకునే వలన 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ చేరితే 24గా తయారవుతుంది. ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25గా రూపొందుతుంది. ये सदा बाह्य विषयों का ही पीछा करते रहते हैं। भगवत गीता ने इन्हें 24 तत्वों से युक्त माया स्वरूप के रूप में निरूपित किया है। आत्मा के जुड़ने पर इन्हें 25 तत्वों के रूप में बालराजू ने निरूपित किया है। इन्हें सरलता से समझना है तो 5 कर्मेंद्रिय, 5 ज्ञानेंद्रिय, 5 प्राण, 5 कोश तथा मन, बुद्धि, चित्त और अहंकार, इन सब के जुड़ने पर 24 तत्व होते हैं। इनके साथ आत्मा के जुड़ने पर ये 25 तत्वों में रूपायित होते हैं। ఈ 24 అవిద్యా లక్షణములైనటువంటివి కనుక, అవిద్యా వస్తువులైనటువంటివి కనుక, ఈ అవిద్యా వస్తువును లెక్కించేటువంటి యొక్క దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకారైనటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇంకా కర్మేంద్రియమైనటువంటివి కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం. కన్ను ఉండవచ్చును, అది కర్మేంద్రియము, కానీ దృష్టి లేకపోవచ్చు. కనుక కన్ను కర్మేంద్రియము, ఆ దృష్టియే జ్ఞానేంద్రియము. నోరు ఉండవచ్చును, కానీ మాట్లాడలేకపోవచ్చు. నోరు కర్మేంద్రియము, మాటలు లేకపోవటం జ్ఞానేంద్రియం. అనేక మందికి చెవులు ఉంటుంటాయి కర్మేంద్రియములు, కానీ వినిపించవు. కనుక నీ కర్మేంద్రియములతో కూడినటువంటివి జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములతో చేరినటువంటివి కర్మేంద్రియములు. ये 24 तत्व अविद्या लक्षण होने तथा अविद्या वस्तुएं होने के कारण इनकी गिनती के संदर्भ में सहायक सिद्ध होने के कारण इसे सांख्य कहा गया है। आँख, नाक, कान, मुंह और त्वचा ये कर्मेंद्रिय हैं। आँख हो सकती है, वह कर्मेंद्रिय है, परंतु दृष्टि नहीं हो सकती है। अतः आँख कर्मेंद्रिय है और उसकी दृष्टि ज्ञानेंद्रिय है। मुंह हो सकता है, परंतु बातें नहीं कर सकता है। मुंह कर्मेंद्रिय है, तो बातों का होना ज्ञानेंद्रिय है। कर्मेंद्रिय कान होते हैं, परंतु सुनाई नहीं देते हैं। अतः कर्मेंद्रियों से जुड़े रहने वाले ही ज्ञानेंद्रिय हैं और ज्ञानेंद्रियों से जुड़े रहने वाले ही कर्मेंद्रिय हैं। కనుక కర్మేంద్రియములు 5, జ్ఞానికి అంతర్భావంతో శక్తి సామర్థ్యము నిరూపించేటువంటి జ్ఞానేంద్రియములు 5, ఇవి 10. ఇంకా కోశములు 5: అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి పంచభూతములు, పంచప్రాణములు. ఇవి అన్నీ చేర్చి 20 అవుతుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అహంకారము, ఈ 4 చేర్చి 24 అవుతుంది. अतः कर्मेंद्रिय 5 हैं और उनकी आंतरिक शक्ति को निरूपित करने वाले 5 तत्व ही 5 ज्ञानेंद्रिय हैं। ये कुल 10 हैं। इनके बाद 5 कोश हैं: अन्नमय, मनोमय, प्राणमय, विज्ञानमय और आनंदमय कोश। प्राण, अपान, व्यान, उदान और समान, ये 5 प्राण हैं।
इन सब को जोड़ने पर कुल 20 होते हैं। इनके साथ मन, बुद्धि, चित्त और अहंकार के जुड़ने पर कुल 24 होते हैं। ఇవన్నీ కూడాను కేవలము అవిద్యా ప్రభావముతో ఉండినటువంటి వస్తువులు కనుక వీటిని లెక్కించటం వల్ల దీనికి సాంఖ్యము అని వచ్చింది. కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకి ఏ రీతిగా లభిస్తుంది? మనం అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను దుఃఖ కారణములైనటువంటివి కనుక ఇవి శాశ్వతమైనటువంటివి కావు, ఇవి వచ్చి పోయేటువంటివి. కనుక వీటిని మాత్రం నీవు విశ్వసించి నీ ఇంద్రియములను పెడమార్గం పట్టించుకోవద్దు అని కృష్ణుడు బోధించాడు. ये सभी अविद्या के प्रभाव से युक्त होने के कारण, इनकी गिनती में सहायक होने के कारण इसे सांख्य कहा गया है। अतः ऐसी परिवर्तनशील इंद्रियों के माध्यम से हमें अपरिवर्तनशील आनंद की प्राप्ति कैसे होगी? हम जिन आनंद का अनुभव कर रहे हैं वे सब दुख कारक ही हैं। अतः ये शाश्वत नहीं हैं, ये आने जाने वाले ही हैं। अतः श्री कृष्ण ने उपदेश दिया कि इन पर विश्वास कर अपनी इंद्रियों को गलत मार्ग पर मत जाने दो। ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి పదవి ఉండినప్పటికీ, ఎంతటి సిరి సంపదలతో కూడిన వాడైనప్పటికీ ఇంద్రియములను నిగ్రహించుకొని లేకుండా వాడికి శాంతి అనేటువంటిది లభించదు. కనుక శాంతి అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం ద్వారానే మనకు లభిస్తుంది. चाहे कितना बड़ा विद्वान क्यों न हो, चाहे बड़ा अधिकारी क्यों न हो, चाहे कितने ही ऊंचे पद पर क्यों न हो, चाहे कितनी ही धन संपत्ति क्यों न हो, परंतु यदि वह अपनी इंद्रियों को नियंत्रण में नहीं करता है तो उसे शांति बिल्कुल प्राप्त नहीं होगी। शांति की प्राप्ति हमें इंद्रियों के नियंत्रण से ही होती है। ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ సాంఖ్యయోగంలో అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు. ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం? ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు. अतः श्री कृष्ण ने अर्जुन को इस सांख्य योग में इंद्रिय नियंत्रण से संबंधित अनेक उपदेश दिए। इंद्रियों का नियंत्रण किस प्रकार किया जाना चाहिए? लोग विचार करते हैं कि इंद्रियों का नियंत्रण अत्यंत कठिन है। ఇక్కడ అనార్య దుష్టం అని అన్నాడు కృష్ణుడు. అనార్య దుష్టం అనగా ఆర్యులని అనార్యులని రెండు తెగల వారు ఉంటున్నారు. సన్మార్గమును, పవిత్రతను, ప్రకాశమును ఆశ్రయించి ఆచరించి అనుభవించేటువంటి వారు ఆర్యులు అని. ఇంకా అపవిత్రమైనటువంటి భావములతో, అశుద్ధమైనటువంటి హృదయాలతో వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని. यहाँ श्री कृष्ण ने अनार्य जुष्टम कहा। यहाँ आर्य और अनार्य के रूप में दो जातियां विद्यमान हैं। सन्मार्ग, पवित्रता और प्रकाश का आश्रय ग्रहण कर उनका आचरण कर उनका अनुभव प्राप्त करने वाले ही आर्य हैं। अपवित्र भावनाओं, अशुद्ध हृदयों और अज्ञान के साथ जीवन यापन करने वाले अनार्य हैं। సన్మార్గమునకు విరుద్ధము దుర్మార్గము, పవిత్రతకు విరుద్ధము అపవిత్రము, ప్రకాశమునకు విరుద్ధము అంధకారము. వీరందరూ కూడాను వీరే దేవతలు, రాక్షసులు అని పిలువబడుతూ వచ్చింది. పవిత్రతతో కూడి సద్గుణములతో ఉండి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానతత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది. सन्मार्ग का विपरीत दुष्ट मार्ग है, पवित्रता का विपरीत अपवित्रता है, प्रकाश का विपरीत अंधकार है। इन्हीं को देवता और राक्षस कहा गया है। यह निश्चित किया गया है कि जो पवित्रता से युक्त, सद्गुणों से पूर्ण और प्रकाशमान ज्ञान तत्व में पहुंचे हुए होते हैं वे आर्य हैं। అర్జున,
నీవింతవరకు నేను ఆర్యుడిని భావించాను. నీవు దుర్మార్గం అనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు, అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు, అంధకారంలో మునిగి ఉంటున్నావు, నీవు అనార్యుడిగా నిరూపిస్తూ ఉంటున్నావు. ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడాను సిగ్గుల చేయటం అన్నాడు. కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు. श्री कृष्ण ने कहा, हे अर्जुन, अब तक मैं तुम्हें आर्य समझता रहा, किंतु तुम दुष्ट मार्ग में प्रवेश कर रहे हो, अपवित्र मार्ग का अनुसरण कर रहे हो, अंधकार में डूबते जा रहे हो, स्वयं को अनार्य निरूपित करते जा रहे हो. ऐसे में तुम्हें आर्य कहना शर्म की बात है. इस प्रकार श्री कृष्ण ने अर्जुन को आर्य बनने के लिए अनेक प्रकार से प्रोत्साहित किया. ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము, ఈ మోహమునకు పునాది అజ్ఞానము. ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకునే వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు. ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి. ఇప్పుడు श्री कृष्ण ने कहा, तुम्हारे इस अज्ञान का मूल कारण तुम्हारा मोह ही है. इस मोह की नींव अज्ञान ही है. अतः इन दुख, मोह और अज्ञान पर नियंत्रण पाना है तो अपनी इंद्रियों को वश में करने के प्रयत्न करने चाहिए. इंद्रियों के विषय को बड़ी सावधानी से देखना चाहिए. हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो. हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो. भया भयंकर बीजा शंकर धिमि 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 तक नर्तन केलो. भया भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो. हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो. हर शिव शंकर शशांक शेखर हर भम बम बम बोलो. भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो. भवा भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो. भवा भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो. भवा भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो. हर शिव शंकर शशांक शेखर हर बम 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 बोलो. हर शिव शंकर शशांक शेखर हर बम 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 बोलो. भवा भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो. हर शिव शंकर शशांक शेखर हर बम 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 बोलो. हर बम 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 बोलो. बोलो हर बम 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 बोलो. बोल हर बम 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 बोलो. बोल हर बम 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 बोलो. भवा भयंकर गिरिजा शंकर धिमि 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 तक नर्तन केलो. हर शिव शंकर शशांक शेखर. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा
सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। आइए अब सुनते हैं आदर्श जीवन आनंद उपवन प्रोग्राम। आज इसके अंतर्गत हम हमारी उमंग नामक विख्यात वीडियो श्रृंखला से ली गई एक कड़ी सुनेंगे। लहर ने पूछा कि समंदर क्या है। समंदर ने कहा, भीतर झांको और खुद जान लो। टीलों ने पूछा कि धरती क्या है। धरती ने कहा, भीतर झांको और खुद जान लो। कीलों ने पूछा कि लोहा क्या है। लोहे ने कहा, भीतर झांको और खुद जान लो। इंसान ने पूछा कि भगवान क्या है। भगवान ने कहा, भीतर झांको और खुद जान लो। आदर्श जीवन आनंद उपवन प्रोग्राम के तहत अभी आप सुन रहे थे हमारी उमंग नामक विख्यात वीडियो श्रृंखला से ली गई एक कड़ी। इसका शीर्षक था बच्ची का ज्ञान। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।